హాయ్ హలో ఆల్. ముందుగా అందరికీ నా నమస్కారం. నేను మీ అజయ్. నేను ఈరోజు ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు చాలామంది విజయం అనే పేరుతో డబ్బుని, పవర్ని, పేరు కోసం వీటి కోసం పరుగులు తీస్తున్నారు. వీటిని సాధించితే నిజంగా విజయం సాధించాము అని అనుకుంటారు. నేను ఈ వీడియోల ద్వారా ఈ ఛానల్ ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు అనుకున్న విజయం కాదు. మీరు విజయం అనే పేరులో మీరేం కోల్పోతున్నారు. మిమ్మల్ని మీకు చూపించడం, సంపూర్ణమైన జీవితాన్ని జీవించే విధంగా చేయడమే ముఖ్య ఉద్దేశం. సో ముందుగా మనందరికీ తెలిసిందే, ఈరోజు అంతర్జాతీయ రైతు దినోత్సవం. సో ఎండనక వాననక రాత్రనక పగలనక వాళ్ళ రక్తాన్ని చెమటదారులుగా చేసి ఆకాశమే నీ హద్దు అనేలా ఆహార ధాన్యాన్ని అందిస్తున్నారు మనకి. వాళ్ళు పని చేయడం ఆగిపోతే ఈ లోకమే ఆగిపోతుంది. సో నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినందుకు నాకు ఆనందంగాను మరియు గర్వంగా ఉంది. రైతులకి ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. మన వీడియోకి వస్తే, నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, నేను ఇన్ని రోజులు సమాజాన్ని నేను చూసిన కోణంలోని నాకు ఎదురైన విభిన్న పరిస్థితులు, నేను అందులో నుంచి గమనించినవి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నా. సో ముందు మనకి పురాణాలు ఉన్నాయి. చాలా పురాణాలు ఉన్నాయి. మహాభారతం, భాగవతం, రామాయణం, ఇలా ఎన్నో మహనీయ కథలు కూడా ఉన్నాయి. అందులో శిబి చక్రవర్తి, సత్యహరిశ్చంద్రుడు తన సర్వస్వాన్ని కోల్పోతాడు. మరియు ధర్మరాజు ఆడిన మాట కోసం తన ప్రాణాలనైనా ఇచ్చేవాడు. కర్ణుడు స్నేహధర్మం కోసం దేనికైనా సిద్ధంగా ఉండేవాడు. సో ఇలాంటి గొప్ప గొప్ప కథలు ఉన్నాయి. సో మన చరిత్రని తెలుసుకోలేకపోతున్నాము. మనం ఏదైనా గొప్ప విజయం సాధించాలి అంటే మన చరిత్ర నుంచి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అప్పుడే మనం సాధించగలుగుతాం. నేను ఈరోజు ఈ చరిత్ర గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మనం చరిత్ర చదవకపోవడం వల్ల ఎన్నో విభిన్నమైన సంఘటనలు దారి చూస్తున్నాయి. ఎన్నో విషాదకరమైన గాథల్ని వినాల్సి వస్తుంది. మనం చెవి చూడాల్సి వస్తుంది. నేను ఇన్ని రోజులు సమాజాన్ని చూసింది నా అనుభవాల నుండి, నాకు ఎదురైన సంఘటనల నుండి నేను చెప్పాలనుకుంటున్నా. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, మోరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్, నైతిక విలువలు. నైతిక విలువలు. సో నేను చూసిన విభిన్న సంఘటనలు కదా. మొదటిగా నేను ఒక కవిత రూపంలో చెప్పాలనుకుంటున్నా. మదిలో ముచ్చట్లు మౌన ఆకాంక్షలు, ఎన్నో ఆశలతో ఏదో సాధించామే అన్న ఆశయముతో, దూరం చూపే దారులలో తీరం చేరి, తికమక ఆలోచనలలో గజిబిజి గందరగోళంలో, నా అన్న స్వార్థంతో అంతా నాదే అంటూ పోరాడుతూ, రేయి పగలు మరిచి భవిష్యత్తుకై పరుగులు తీస్తూ, కూటికి కోటు విద్యలంటూ కోట్లే మూలమంటూ బంధాలను మరిచి, మనిషికి మనిషి మాటలు మాని, పరిక్రమాల వెంట పడుతూ పరిపరి విధాల ప్రేరేపితుడవుతున్నావు. నీ అన్న బ్రతుకును మరిచి నీకు నీవై కొత్తగా చూస్తూ, నిన్ను నీవే పరిచయం చేసుకుంటూ, నీలో నిన్నే వెతుకుతూ ఇలా ఎంత దూరం సాగిపోతావు నేస్తమా. సో నేను చూసి ఈ సమాజంలో సుమారుగా అందరూ ఇదే విధంగా మారిపోతురు. ఇప్పుడు నాది మెటీరియలిస్టిక్స్ థింగ్ కోసం పరుగులు తీస్తున్నారు. కోట్లే మూలం అంటూ బంధాలను మరిచి, ఇదంతా దేనికోసం? మెటీరియలిస్టిక్, పవరు, వీటి కోసమే పరుగులు తీస్తున్నారు. నిజమైనది వాళ్ళు కోల్పోతున్నారు. హంబుల్నెస్ కానీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించలేకపోతున్నారు. ఇదొక సంఘటన. ఇంకా
రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు మన భారతదేశంలో సుమారుగా భారతదేశంలో ప్రతి గ్రామంలో కానీ పట్టణంలో కానీ గడప గడపకి సుమారుగా ప్రతి ఇళ్ళల్లో జరుగుతున్న సంఘటన ఇది. ఇప్పుడు గల్లగురులో పైసా పోగు చేసి ఒక పాయింట్ దూరం నుంచి ఇంకో పాయింట్ దూరం ఈ 2 పాయింట్ మధ్యలో దూరం ఎంతైనా పుణ్యక్షేత్రాలకి పుణ్యం అనే పేరుతో చాలామంది ప్రయాణిస్తారు. కానీ ఈ దారి మధ్యలో అమ్మ కొంచెం ఆకలి అవుతుంది దానం చేయు అని అంటే చెయ్యని వారు ఎంతోమంది. సో నేను ఇక్కడ బెగ్గింగ్ని ఎంకరేజ్ చేయట్లే. నేనేమంటున్నా అంటే వాళ్ళు అడిగినందుకు కనీసం వాళ్ళ ఆకలిని తీర్చలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. సో ఇలా చేయకుంటే బాగుంటుంది అని ఇంకోటి మూడో ఇన్సిడెంట్ ఏంటి అని అంటే నేను ఇది ఎక్కడ చూసానో చదివానో విన్నానో నాకు తెలియదు. కాకపోతే ఒక బాబు తన తల్లితో ఈ విధంగా అంటాడు, అమ్మ నన్ను ఎవరైనా ఏదైనా అడిగిరనుకో నాకు ఇచ్చేంత నా దగ్గర ఉన్నా నాది అన్న భావనతో నేను వాళ్ళకి ఇవ్వలేకపోతున్నా. చివరికి దాన్ని నేను ఖరాబ్ అయినా చేస్తున్నా కానీ వాళ్ళకు మాత్రం ఇవ్వట్లే. సో ఇక్కడ నాది అన్న భావన అతన్ని ఇవ్వకుండా ఆపుతుంది. సో ఇలాంటి బాధాకరమైన విషయాలు చూడాల్సి వస్తుంది. మూడోది ఏంటి అని అంటే ఒకసారి రోడ్ యాక్సిడెంట్ జరుగుద్ది. తను చివరి క్షణాలలో ఉంటాడు. హాస్పిటల్కి తీసుకుపోతే బతకచ్చు లేకపోవచ్చు. కాకపోతే చాలామంది పక్కకు వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు తీసుకెళ్తారు నాకెందుకులే ఇలాంటి యాటిట్యూడే చాలామందిలో ఉంది. చివరికి ప్రాణాలైనా పోతాయి కానీ వాళ్ళైతే స్పందించరు. సో ఇంకా ఇప్పుడు ఈ మధ్య చాలామంది సమాజంలో ఏ విధంగా ఉన్నారు కొన్ని వాటిని ఎలిమెంట్స్ని అస్త్రాలలా చూస్తారు. ఆ అస్త్రాలు ఏంటివి అని అంటే ఈర్ష కానీ ద్వేషం, కోపం, నాది, నేను, అంతా నాకే తెలుసు, ఇంకా ఇలాంటివి. సో ఇంకా ఫర్గివ్నెస్. సో ఇలాంటివి లేకుండా వాళ్ళు ఏవైతే అనుకున్నారో వాటిని సాధించి మేము విజయం సాధించామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నిజమైన విజయం అది కాదు. సో ఏవైతే మాయాశక్తులు ఉన్నాయో వీటినే వాళ్ళు నిజం అనుకుంటున్నారు. ఈ మాయా అస్త్రాలనే నిజం అనుకుంటున్నారు. సో ఇవి కాదు, వీటి వల్ల వాళ్ళని వాళ్ళు కోల్పోతున్నారు. సో నిజమైన శక్తిని ఏ విధంగా సాధించాలో నేను చెప్పాలనుకుంటున్నా కొన్ని ఎలిమెంట్స్ ద్వారా. సో ఇవి నేను అనుకున్న శక్తులు ఇవి. ఏంటిది? మిమ్మల్ని మీరు అనుకున్న మాయా అస్త్రాల నుంచి నిజమైన శక్తికి మార్చుతుంది. 1 భగవద్గీత, 2 స్పోర్ట్స్, 3 ఫర్గివ్నెస్, 4 పాయింట్ ఆఫ్ వ్యూ. మిమ్మల్ని భగవద్గీత ఏ విధంగా మార్చుతుంది అని అంటే నువ్వు అంతా తెలుసుకుంటావు కదా, అది నీకు ప్రూవ్ చేస్తుంది. నీకేం తెలియదు, నువ్వు తెలుసుకుంది తప్పు, నువ్వేం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకూడదు, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అని నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించగలుగుతుంది. రెండవది స్పోర్ట్స్ అనేది నువ్వు అనుకున్న మాయాశక్తుల్ని తగ్గించుతుంది, నిజమైన శక్తిని నీలో పెంపొందించుతుంది. మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ కైండ్నెస్ కానీ అన్నిటినీ ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఫర్గివ్నెస్. ఈ ఫర్గివ్నెస్ అనేది మీలో ఉన్న
99% ప్రాబ్లమ్స్ని పోగొట్టగల శక్తి ఉంది. సో ఇది చాలామంది పెద్దవారు అంటారు, అన్నీ పట్టుకోవడం కంటే అన్నిటినీ వదిలేయడంలోనే నిజమైన ఆనందం కానీ గెలుపు కానీ ఉంది అని. సో నీ మానసిక శక్తిని మరియు మనశ్శాంతిని తీసుకురాగలుగుతుంది ఫర్గివ్నెస్. సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఏంటి అని అంటే, నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, నిజంగా ఇది గొప్ప గొప్ప విజయాలు సాధించాలి అని అంటే మన సమాజం ఈ విధంగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఏ విధంగా? ఇప్పుడు ఈ మాయాశక్తులు ఉన్నాయి కదా, ఈగో కానీ, ద్వేషం కానీ, స్వార్థం కానీ, నేను నాది అన్న భావన ఉంది చూడు. ఇప్పుడు మెటీరియలిస్టిక్ కోసం వాళ్ళు పరుగులు తీసి చూడు కవిత ప్రకారం. సో ఇవన్నీ ఈ విధంగా ఉంటేనే సక్సెస్ అవుతాము అన్నట్టుగా సమాజం కానీ, స్టీరియోటైప్స్ కానీ, ప్రతి ఒక్క వ్యక్తి కానీ ఆ విధంగానే ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ అది కాదు, మన పాయింట్ ఆఫ్ వ్యూ మార్చాలి. సో ఉదాహరణకి మన దేశంలో బిజినెస్లో అగ్రస్థాన జాబితాలో ఒకరిగా రతన్ టాటా గారు ఉన్నారు. సో అతన్ని డెవలప్ చేసుకున్నాడు. కాకపోతే ఈ క్రమంలో చాలామందికి అభివృద్ధికి తోడ్పడ్డాడు. ఉదాహరణకి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించిండు. ధనిక కానీ, పేద కానీ, మధ్యతరగతి కానీ, ప్రతి ఒక్కరికి అతను చేసే పని వల్ల లాభాన్ని పొందే విధంగా చేశాడు. ఉదాహరణకి నానో కారు, ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్ తయారు చేయడం కానీ, ఇతరులకి జాబ్ ఇప్పించడం కానీ. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇలాంటి వాటితో కూడా నువ్వు విజయాలు సాధించవచ్చు. ఈ మాయాశక్తిని పక్కకు పెట్టేసి ఈర్ష ఇలాంటివి, సో వీటితో ముందుకు సాగండి. ఫైనల్గా చివరిగా మెటీరియలిస్టిక్స్ కోసం వీటి కోసం రన్ చేసి మీ నిజమైన జీవితాన్ని పోగొట్టుకోకండి. హంబుల్గా, జెన్యూన్గా, సింపుల్ లైఫ్ లీడ్ చేయండి. చివరిగా నేను చెప్పాలనుకున్నది ఒకే ఒకటి, వాట్ ఎవర్ విల్ బి ద సిచ్యువేషన్స్, వాట్ ఎవర్ విల్ బి ద సినారియో, హౌ హార్డ్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్, నీ ఫేస్ మీద స్మైలు, నీ సోల్లో హ్యాపీనెస్ ఉండి జెన్యూన్ అండ్ సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తే చాలు. థ్యాంక్ యూ.